జగిత్యాల జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు జగిత్యాల ఐఎంఏ ముందడుగు. ఐఎంఏ చేపట్టే యాంటీ డ్రగ్ 3K రన్ కరపత్రాన్ని ఆవిష్కరించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26, 2026 నిర్వహించనున్న యాంటీ డ్రగ్ 3K రన్ కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించగా ఆయన మాట్లాడుతూ యువతను లక్ష్యంగా చేసుకుని సమాజాన్ని పట్టిపిడుస్తున్న మాదక ద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు ఐఎంఏ జగిత్యాల చేపట్టిన కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. సమాజంలో ఆరోగ్యకరమైన జీవన విధానాలను ప్రోత్సహించేందుకు వైద్యులు ముందుకు రావడం ప్రశంసనీయమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ జగిత్యాల కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, కోశాధికారి డాక్టర్ కోటగిరి సుధీర్ కుమార్, డాక్టర్ వడ్లూరి శ్రవణ్ కుమార్, డాక్టర్ బండెల విజయ్, డాక్టర్ ఇనుగురత్తి రాజశేఖర్ పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుకి దేశాభివృద్ధికి ఆధారభూతమైనటువంటి యువత ఇవాళ కనుక ప్రస్తుత సమాజంలో మనం గమనిస్తే అనేక మంది కూడా ఈ మాదక ద్రవ్యాలు, ఈ మత్తు పదార్థాలకు బానిసయి తమ విలువైనటువంటి జీవితాన్ని, ప్రాణాలని, సమయాన్ని కూడా మొత్తం దుర్వినియోగం చేసుకుంటున్నారనేది మనకి ఇవాళ చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి దాని దృష్ట్యా ఈ మాదక ద్రవ్యాలకు వాడకం మీద యువతి యువకులు అందరూ కూడా దూరంగా ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో జూన్ 26 శుక్రవారం ఆనాడు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వివేకానంద స్టేడియం, మన మున్సిపల్ స్టేడియం నుండి తహసీల్ చౌరస్తా, టవర్, కొత్త బస్టాండ్ మీదుగా ఐఎంఏ భవన్ దగ్గరకు 3 కిలోమీటర్ల అంటే యాంటీ డ్రగ్ 3K రన్ అని చెప్పేసి దాన్ని ఆ రోజు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. లివ్ స్ట్రాంగ్, స్టే ఫ్రీ అని చెప్పేసి ఒక నినాదంతో ఈ అనేది యోజన చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఆ కార్యక్రమానికి సంబంధించి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ఆ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. ఆవిష్కరించిన తర్వాత తమ విలువైనటువంటి సందేశాన్ని జగిత్యాల ప్రజలకు, గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు తమ విలువైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఐఎంఏ జగిత్యాల శాఖ తరఫున పట్టణం కావచ్చు, గ్రామీణంలో ఉన్నటువంటి యువతి యువకులు, వాకర్స్ అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, తద్వారా యువతి యువకులలో ఒక అంటే మాదక ద్రవ్యాలు వాడకూడదు అని చెప్పేసి ఒక సందేశాన్ని బలంగా తీసుకెళ్లడంలో ఇది దోహదపడుతుంది అని చెప్పేసి తెలియజేస్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యాంటీ నార్కోటిక్ డే జూన్ 26 సందర్భంలో 3 కిలోమీటర్ల ర్యాలీ ఏర్పాటు చేసి ఈరోజు ఈ కరపత్రాన్ని నాచే ఆవిష్కరింపజేసిన ఐఎంఏ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారికి, ట్రెజరర్ సుధీర్ గారికి, మిగతా డాక్టర్స్కు, విజయ్ గారికి, అదేవిధంగా మెడికల్ అసోసియేషన్ పాలకవర్గానికి సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలకు యువత బానిసై నేటి తరం నిర్వీర్యం అవడం అవుతా ఉంది. భారతదేశం అత్యధిక యువత ఉన్న దేశం. అటు యువతులు కావచ్చు, యువకులు కావచ్చు. మరి అదేవిధంగా ఈ మాదక ద్రవ్యాలు వ్యాపారస్తులు డబ్బు కోసం చిన్న పిల్లలకు కూడా అలవాటు చేసే పరిస్థితి మనకి ఇప్పటికి తెలియవస్తుంది. ఇప్పటికి ఎన్నోసార్లు స్కూళ్ళలో చాక్లెట్ల రూపంలో అమ్ముతూ అందులో మాదక ద్రవ్యాలు కలుపుతూ అమ్మడం, ఐస్ క్రీమ్లలో మాదక ద్రవ్యాలు కలపడం, దాంతోపాటుగా హోటళ్ళలో, రెస్టారెంట్లలో, స్కూల్స్ దగ్గర చాలా చోట్ల ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామందిని స్మగ్లర్స్ కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లలో పట్టుకుంటూ ఉంటే ఈ మధ్యకాలంలో మంచిగా
జీవించే వాళ్ళు, అంతకుముందు కొంచెం గౌరవం పొందిన వాళ్ళు కూడా డబ్బు కోసం ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుకోవడం అనేది నిజంగా బాధాకరం. ముందు తరాన్ని మనం ఈ భారతదేశానికి మంచిగా అందివ్వాలంటే, మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే ముందుగా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ యాంటీ నార్కోటిక్ డే జూన్ 26 సందర్భంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 3 కిలోమీటర్ల వాక్ రన్ ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వైద్య సేవతో పాటు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఇట్లాంటి మాదక ద్రవ్యాల వల్ల అనారోగ్యం పాలవుతున్నారనే ఒక భావనతోటి డాక్టర్స్ అందరూ ముందుకు రావడం, వారితో పాటు మిగతా సమాజంలోని యువకులు, విద్యార్థులు, పెద్దలు కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.